బైబిల్లో చూడండి, ప్రవక్తలందరినీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏదో ఒక లోపం ఉన్న వాళ్ళని ఎంచుకున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పుడు బాధపడకూడదు, లోపం ఉంది కదా ఎందుకు ఇలా అని. అందుకని లోపభూయిష్ఠుల్ని ఎంచుకున్నాడు ఆయన. ఎలీషా ఎవడు? బట్టతలట. మోషే ఎవరు? నత్తివాడట. గిద్యోను ఎవడు? పిరికివాడట. అపోస్తలుడైన పౌలు ఎవరు? పొట్టివాడట. అందరినీ ఇలాంటి వాళ్ళని ఎంచుకున్నాడు. యెహూదు ఎవరు? కుడి చేయి పని చేయనోడట. ఎందుకో తెలుసా? లోపం నా పని చేయటానికి ఎప్పుడు అదేం కాదు, అడ్డు కాదు. ఒక్కొక్కళ్ళ పట్ల ఒక్కొక్క చిత్తం దేవుడికి. ఎస్తేరమ్మని 16 ఏళ్ల వయసులో అహష్వేరోషు కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. ఆ రోజు ఆ తల్లికి తెలియదు ఎందుకు దేవుడు నాకు ఇన్ని శ్రమలు ఇచ్చాడు. 40 ఏళ్ళు పెద్దోడండి ఎస్తేరమ్మ కంటే అహష్వేరోషు. పట్టుమని 20 ఏళ్ళు నిండని ఒక యువతి 40 ఏళ్ల కంటే పైన ఒక అంకుల్తో పెళ్లి జరిగింది. అప్పుడు ఆవిడ అనుకోని ఉండదు ఎందుకు దేవుడు నాకు ఈ శ్రమ చేశాడని. కానీ దేవుడికి తెలుసు ఆవిడ పర్షియన్ సామ్రాజ్యానికి యువరాణిగా మార్చబోతున్నాడు అన్న సంగతి అప్పటికప్పుడు తెలియకపోవచ్చు. అమ్మ రొమ్ము పాలు తాగి హ్యాపీగా అమ్మ ఒడిలో ఆడుకొని ముద్దులు పెట్టించుకోవాల్సినటువంటి మోషే నైలు నది సుడిగాళ్ల మధ్య 2 అడుగులు కూడా లేని జమ్ము పెట్టెలో నైలు నదిలో పడేశారు. అప్పుడు మోషేకి అర్థం కాలేదు నేనేం తప్పు చేశాడు దేవుడు నాకు ఈ శ్రమలు పెట్టాడని. కానీ మోషేకి అర్థం కావాల్సిన విషయం అంటే ఫరో కోటలో పెంచబోతున్నాడు దేవుడు మోషేని. యోసేపు గుంటలో పడినప్పుడు అర్థం కాలేదు దేవుడు ఎందుకు తన నీతికి ఇన్ని శ్రమలు వచ్చినాయి అని. ప్రధానమంత్రి అయిన తర్వాత తెలిసింది. దానియేలుకి యెహెజ్కేలుకి అర్థం కాలేదు ఎందుకు ఈడ్చుకొని పోయాడు నెబుకద్నెజరని. అడ్వైజర్ టు నెబుకద్నెజర్ అయ్యేంత వరకు దేవుడికి ఒక్కొక్కళ్ళ పట్ల ఒక్కొక్క చిత్తం ఉంటుందండి.